జగన్మోహన్ రెడ్డి గారి మీద తన వ్యతిరేకులు పదే పదే కామన్‌గా, రెగ్యులర్‌గా చేసే విమర్శ ఏంటి అంటే, జగన్‌కు న్యాయస్థానాలు అంటే లెక్కలేదని, కోర్టులను కేర్ చేయడు అని, వాళ్ళ వ్యతిరేకులు చేసే విమర్శ. ఇంట్రెస్టింగ్‌గా తాజాగా కూడా లేటెస్ట్‌గా ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి మీద అదే విమర్శ చేశారు. వాళ్ళ డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద వాళ్ళ కరపత్రికలైతే టీడీపీ కరపత్రికలు కోర్టులంటే జగన్‌కు లెక్కే లేదని హెడ్డింగ్ తోటి కథనాలు రాస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు ఏమంటారు? తన మీద నమోదైన కేసులో కోర్టుకు హాజరే కావడం లేదు జగను. కాబట్టి కోర్టులంటే ఆయనకు లెక్కే ఉండదు. కోర్టులను కేర్ కూడా చేయడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కామెంట్ చేశారు అని. అవునా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులంటే లెక్కలేదా? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులంటే లెక్క ఉంది కాబట్టే మొన్న కూడా కోర్టుకు వెళ్ళేసి వచ్చారు హైదరాబాద్. తను యూరప్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మీరు వ్యక్తిగతంగా ఒకసారి హాజరు కండి అంటే వెళ్ళి హాజరయ్యేసి వచ్చారు. జగన్ గారి మీద నమోదైన కేసుల్లో తాను ఎందుకు కోర్టుకు వెళ్ళడం లేదు? ఎందుకు వెళ్ళడం లేదు అంటే, జగన్ గారు మీరు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిన అవసరం లేదు. మీ తరపున ఒక న్యాయవాదిని హాజరైనా కూడా సరిపోతుంది అని స్వయాన తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో జగన్ గారి తరపున వాళ్ళ న్యాయవాది విచారణకు హాజరవుతూ ఉన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కనుక కోర్టు తీర్పులను ఇగ్నోర్ చేస్తే కోర్టులు అంటే లెక్కలేదు అని అంటే ఏమైనా అర్థం ఉంటుందేమో. కోర్టు గైడ్లైన్స్ని, కోర్టు డైరెక్షన్స్ని, కోర్టు ఆర్డర్స్ని జగన్ తూచా తప్పక పాటిస్తూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ముఖ్యమంత్రి కాగానే తన మీద నమోదైన కేసులను తానే బెదిరించో, భయపెట్టో, ప్రలోభ పెట్టో, కోర్టులను ఫేస్ చేయకుండా ముందే తానే క్లోజ్ చేసుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల ద్వారా తన మీద నమోదైన కేసులను ఫేస్ చేస్తూ ఉన్నారు. పారిపోవట్లే. పారిపోవడం అంటే ఏంటి? మన కేసులను మనమే కొట్టేయించుకోవడం. ముఖ్యమంత్రి అవ్వగానే మన కేసులు మనమే కొట్టేయించేసుకోవడం. మన కింద ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేసో, బెదిరించో, ఏదో ఒకటి చేసి కేసులు లేకుండా అన్నీ చూసుకొని మూసేసి కోర్టులు క్లోజ్ చేసేసుకోవడం. జగన్ ఆ పని అసలు ఎక్కడా చేయలేదే. కోర్టుల ద్వారా ఫేస్ చేస్తూ ఉన్నారు ఆయన. తనేం కొట్టేయించుకోవాలి. అన్ని కేసులు నా మీద కేసులు నేనే కొట్టేసుకుంటా, నాకు దగ్గర అధికారం ఉంది కాబట్టి అని. అలా కొట్టేసుకునే వాళ్ళకు కోర్టులు అంటే రెస్పెక్ట్ లేకపోవడం. ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుంటేనే వాళ్ళ మీద నమోదైన కేసులు కొట్టేసుకుంటూ పోతే అటువంటి వాళ్ళకు కోర్టులు అంటే లెక్కలేదు అంటే ఒక రకం. కోర్టు ద్వారా ఫేస్ చేసే ధైర్యం లేదు అన్న విమర్శ చేస్తే అది ఏమన్నా వ్యాలిడ్ కమెంట్ అవుతుందేమో. జగన్ కోర్టే జగన్ వ్యక్తిగత హాజరు అవసరం లేదు, న్యాయవాది సరిపోతుంది అన్నారు. అదే జరుగుతుంది. కోర్టుని ఎక్కడ ఆయన కోర్టు ఆర్డర్స్ని ఇగ్నోర్ చేశారు? నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇటువంటి విమర్శల ద్వారా వీళ్ళు జనంలోకి ఏం పంపిద్దాము అని. జగన్ కేర్లెస్, జగన్ రెడిక్యులస్, జగన్ సిస్టమ్ను కేర్ చేయడు, జగన్ ఏదో ఒక అరాచకవాది, జగన్ ఏదో ఒక వితండవాది, ఇట్లా మెసేజ్ పంపించాలని ఎటు మన పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. ఎవరో వాటిని కూడా చూసి నమ్మే స్టేజ్లో ఇంకా కొందరు జనం ఉన్నారు కదా, వాళ్ళనైనా నమ్మిద్దామని ఇటువంటి మాటలు. ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చొని మన మీద మొదటి కేసును మనమే కొట్టేయించుకుంటూ, కోర్టుల ద్వారా ఫేస్ చేసే ధైర్యం కూడా మనకు లేక మనమే కొట్టేయించుకొని ఎదుటి వాళ్ళని ఇప్పుడు మనం అన్నామంటే ఎట్లుంటుంది? ఎవరైనా కావచ్చు.